హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని విచిత్రంగా కనిపిస్తాయి, నమ్మశక్యంగా ఉండవు. అయితే ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు, భయాలు, భ్రమలు ఉంటాయి. ఇది సర్వసాధారణం. నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవి ప్రతి దేశంలోనూ కూడా ఉన్నాయి. కొన్ని స్టోరీస్ ఎలా తయారవుతాయో తెలీదు, కానీ అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. భయంతోనో, ఆలోచన లేకో, లేక ధైర్యం లేకో కొన్ని కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక రైల్వే స్టేషన్ గురించి చెప్పబోతున్నా. ఇది కొంత వింతగా, ఆశ్చర్యంగా, భయానకంగా చెప్పబోతున్న రైల్వే స్టేషన్లో దాదాపు 42 సంవత్సరాలుగా ఏ ట్రైన్ కూడా అక్కడ ఆగలేదు. ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా మరియు జార్ఖండ్ను కలిపే ప్రధాన రైలు మార్గం. అక్కడ స్టేషన్ ఎందుకు 42 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండిపోయింది? అక్కడ ట్రైన్ ఎందుకు ఆగలేదు? చివరికి ఏం జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ట్రైన్ ఆగకపోవడమే కాదు, ఈ స్టేషన్ సమీపిస్తూ ఉండగానే ట్రైన్ యొక్క వేగం ఇంకా పెరుగుతుంది. అయితే దానికి కారణం ఏమిటంటే ఒక అమ్మాయి, బేగున్ కుదర్. అక్కడి ప్రజల కోరికపై ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ ఒక అమ్మాయి కారణంగా 42 సంవత్సరాల పాటు ఎలాంటి ఉపయోగానికి నోచుకోకుండా ఉండిపోయింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే పురూలియా జంక్షన్ అది. పురూలియా జిల్లాలోని ఒక గ్రామం బేగున్ కోదార్. పురూలియా జిల్లా కేంద్రం నుంచి దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. అది 1960వ సంవత్సరం. అప్పట్లో బేగున్ కోదార్లో ఎలాంటి రైల్వే స్టేషన్ ఉండేది కాదు. రైల్వే లైన్ అయితే ఉండేది, కానీ ఆ గ్రామం నుంచి స్టేషన్ చాలా దూరంలో ఉండేది. ఆ ఊరి ప్రజలకు ట్రైన్ ఎక్కడానికి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. లేదంటే పురూలియా వెళ్ళి అక్కడ ట్రైన్ పట్టుకోవాలి. కాబట్టి బేగున్ కోదార్ గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది అయ్యేది. వాళ్ళు తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. చివరికి ప్రభుత్వం వారి కోరికను మన్నించి వారి గ్రామంలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. పనులు ప్రారంభమయ్యాయి. 1962 కల్లా అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగిపోయింది. ఒక చిన్న స్టేషన్ ఏర్పాటు చేశారు. అది పెద్దదేం కాదు, కానీ ఆ ఊరి ప్రజలకు సరిపోయేది. దాంట్లో ఒక టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, అలాగే స్టేషన్ మాస్టర్ కోసం ఒక క్వార్టర్ కూడా ఏర్పాటు చేశారు. అది అంత పెద్ద ఊరు కాకపోవటం వల్ల ఈ చిన్న స్టేషన్ను అక్కడ కట్టారు. అలా 1962లో ఆ స్టేషన్ను ప్రారంభించారు. అలా బేగున్ కోదార్ అలాగే ఆ పరిసర గ్రామాల ప్రజలకు మంచి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రజలు రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు, రైళ్లు అక్కడ ఆగేవి. కొంతమంది దిగేవాళ్ళు, ఇంకొంతమంది ఎక్కేవాళ్ళు. అంతా పద్ధతి ప్రకారం నడుస్తోంది. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 1967లో మోహన్ అనే ఆయన అక్కడికి స్టేషన్ మాస్టర్గా వచ్చాడు. అక్కడే ఆ ప్రభుత్వ క్వార్టర్స్లో ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం వేళ చీకటి పడుతూ ఉండగా ఆయన ఒక యువతి ట్రైన్తో పాటు పరిగెత్తడం చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి అతను ఆమె ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తోంది అనుకున్నాడు. ఆ మరుసటి రోజు కూడా ఆ యువతి అలాగే పరిగెత్తడాన్ని అతను గమనించాడు. అది అతనికి ఆశ్చర్యంగా, వింతగా అనిపించింది. ఆ అమ్మాయి ట్రైన్తో పాటు పరిగెడుతోంది, కానీ ట్రైన్ ఎక్కడానికి ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు. తను దాన్ని చూసి ఆ అమ్మాయి సరదాగా అలా చేస్తుందేమో అనుకున్నాడు. తర్వాత రోజు సాయంత్రం కూడా అదే సమయంలో మళ్ళీ అలాంటి దృశ్యమే తనకి కనిపించింది. కానీ అప్పుడు అతను షాక్కి గురయ్యాడు. ఎందుకంటే ఆ యువతి ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తి ట్రైన్ను దాటి ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత అతను ఆ విషయాన్ని తన స్టేషన్లో ఉన్న మిగతా వాళ్ళతో పంచుకున్నాడు. అయితే అది తన భ్రమ అని వాళ్ళు కొట్టిపారేశారు. తర్వాత రోజు ఉదయం ఆ యువతి కోసం స్టేషన్లో అక్కడ చుట్టుపక్కల చూశాడు, కానీ ఆ అమ్మాయి జాడేమీ అతనికి కనిపించలేదు. అయితే చీకటి పడిన తర్వాత ఎప్పుడైతే ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతోందో అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి పరిగెత్తడం అతను గమనించాడు. ఈసారి కూడా ఆ అమ్మాయి పరిగెడుతూ ట్రైన్ దాటి ముందుకు వెళ్ళిపోయింది. పట్టాల మీద పరిగెడుతూనే ఉంది. తన వెనకాల ఇంజన్ వస్తోంది. ఇది చూసి స్టేషన్ మాస్టర్ మోహన్ చాలా భయపడిపోయాడు. తన ఉద్యోగులకు ఈ విషయం చెప్పాడు. అయినప్పటికీ వాళ్ళు ఈ విషయాన్ని నమ్మలేదు. అయితే అకస్మాత్తుగా ఆ స్టేషన్ మాస్టర్ జబ్బు పడ్డాడు. కొన్ని రోజులకు అతను మరణించాడు. ఈ విషయం 10 మందికి పుకార్లా వ్యాపించింది. అయినా కూడా యథావిధిగానే రైళ్లు స్టేషన్లో ఆగుతూ వెళ్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో స్టేషన్ మాస్టర్ ఆ స్టేషన్కి వచ్చాడు. అతను కూడా అలాగే చూశాడు. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాడు. ప్రతిసారి కూడా ఆ ట్రైన్ రానంత వరకు ఆ అమ్మాయి కనిపించేది కాదు. ఎప్పుడైతే ట్రైన్ స్టేషన్కి వస్తుందో అప్పుడే ఆ అమ్మాయి కనబడి దాని వెనకాల పరిగెడుతూ దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయేది. ఒక్కోసారి ట్రైన్ దాటి ముందుకు వెళ్ళిపోయేది, లేదంటే పట్టాల మీదే పరిగెడుతూ ఉండేది.
స్టేషన్ మాస్టర్కి ఇంతకుముందు స్టేషన్ మాస్టర్ మోహన్ చూసింది కూడా వాళ్ళు చెప్పడంతో ఆ స్టేషన్ మాస్టర్ భయపడి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకో స్టేషన్ మాస్టర్ అక్కడికి వస్తాడు. అయితే అతను కూడా ఇలాగే చూసి తనకు కూడా బదిలీ కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భారతదేశంలో ఏ మూలకిచ్చినా వెళ్ళిపోతానని, కానీ ఆ స్టేషన్లో మాత్రం ఉండనని అతను చెప్తాడు. వరుసగా ఇలా స్టేషన్ మాస్టర్లు బదిలీ మీద వెళ్ళిపోతూ ఉండడంతో ఈ విషయం గురించి పుకార్లు చుట్టుపక్కల అంతటా వ్యాపించాయి. అక్కడ ఏదో దయ్యం తిరుగుతోందని నమ్మటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి దయ్యమే అని వాళ్ళంతా కథలు కథలుగా చెప్పుకోసాగారు. ఇలా మెల్లిమెల్లిగా ప్రజలు ఆ స్టేషన్కి రావటమే ఆపేశారు. పనిచేసే ఉద్యోగులు కూడా బదిలీ మీద వేరే చోటికి వెళ్ళిపోయారు. పగటి సమయంలో ఎవరో ఒకరు అక్కడికి ఏదో పని మీద వచ్చినా రాత్రి మాత్రం ఎవరూ ఆ స్టేషన్ వైపే తొంగి చూసేవారు కూడా కాదు. కొంతమంది అక్కడి వాళ్ళు మేం కూడా రాత్రి సమయంలో ఒక యువతిని రైలు వెంట పరిగెత్తడం చూశాం అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఆ ట్రైన్ వెంట ఆ అమ్మాయి పరిగెత్తడం, అలాగే ట్రైన్ వెంట నాట్యం చేయడం కూడా చూశామని చెప్పారు. అలాగే స్టేషన్ దగ్గర ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర కూడా ఆ అమ్మాయిని చూశామని కొందరు చెప్పుకునేవారు. అలా ఈ వార్త అక్కడి రైల్వే కేంద్రానికి చేరినప్పుడు అక్కడి వాళ్ళు అక్కడికి వేరే ఉద్యోగుల్ని పంపడానికి ప్రయత్నించారు. అయితే ఎవరూ కూడా ఆ స్టేషన్కి వెళ్ళడానికి, అక్కడ పనిచేయడానికి ముందుకు రాలేదు. అవసరమైతే ఉద్యోగమైనా వదిలేస్తాం కానీ అక్కడికి వెళ్ళం అని చాలామంది భీష్మించి కూర్చున్నారు. ఎవరూ కూడా అక్కడ ఉద్యోగులు మిగలేదు. అప్పటికి కూడా అక్కడ నుంచి ట్రైన్స్ వెళ్తూ వస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఆ స్టేషన్లో ట్రైన్ ఎక్కిన వాళ్ళు కానీ దిగేవాళ్ళు కానీ ఎవరూ ఉండట్లేదు. మళ్ళీ ఆ ఊరి ప్రజలు అక్కడ కాకుండా దూరంగా ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కేవారు, అక్కడే దిగేవారు. తమ ఊర్లో ఉన్న బేగూన్ కోదార్ స్టేషన్కి మాత్రం వెళ్లేవారు కాదు. ఏ ప్రజలైతే తమకు స్టేషన్ కావాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారో వారే అక్కడి స్టేషన్ని పూర్తిగా వదిలేశారు. అక్కడ స్టేషన్లో స్టేషన్ మాస్టర్ గాని, సిగ్నల్ మ్యాన్ గాని, టికెట్ కలెక్టర్ గాని ఎవరూ ఉండేవారు కాదు. టికెట్ విండోలో కూడా ఎవ్వరూ లేరు. చివరికి ఎవరైతే ఆ స్టేషన్ని కోరుకున్నారో వారు కూడా అక్కడికి ఎవరూ వచ్చేవారు కాదు. దాంతో రైల్వే డిపార్ట్మెంట్ ఇక తప్పక ఆ స్టేషన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఏ ట్రైను ఆగేది కాదు. ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఇవ్వడానికి సిగ్నల్ మ్యాన్ కానీ, అలాగే స్టేషన్ మాస్టర్ కానీ లేరు. అలా 1967లో ఆ స్టేషన్ ప్రారంభించిన 5 సంవత్సరాలకి దాన్ని మూసేశారు. బేగూన్ కోదార్ రైల్వే స్టేషన్లో రైలు ఆగడం కూడా ఆగిపోయింది. ఇక మెల్లిమెల్లిగా స్టేషన్ నిర్మానుష్యంగా మారిపోయింది. ఇక రైలు అధికారులు వాళ్ళ రికార్డుల్లో దాన్ని హాంటెడ్ రైల్వే స్టేషన్ అని రికార్డ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎందుకు స్టేషన్ని మూసివేయాల్సి వచ్చిందో కారణం చెప్పాల్సి ఉంటుంది. ఆ స్టేషన్లో ఒక అమ్మాయి రైలు వెంట పరిగెత్తడం, దాని తర్వాత అక్కడే ఉద్యోగుల భయాలు, ఇవన్నీ దాంట్లో రికార్డ్ చేశారు. ఇది పుకారో భ్రమో కాదు, భారతీయ రైల్వేలు అధికారికంగా నమోదు చేసిన విషయాలు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 10 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. పరిస్థితి అలాగే కొనసాగుతుంది. అలా ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అంతటితో వదిలేసింది. ఇక్కడి లోకల్ ఎమ్మెల్యే కూడా ఆ విషయాన్ని రూఢీ చేసి ఆ స్టేషన్ని అలాగే మూసి ఉంచాలని చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే, జార్ఖండ్ యొక్క డిప్యూటీ సీఎం సుధీర్ మెహతా తనకి ఆ ఊరితో సంబంధాలుండేవి. తను కూడా ఆ అమ్మాయి విషయాన్ని బలపరిచాడు. ఇక్కడ అమ్మాయి రూపంలో దయ్యం తిరుగుతోందని తను కూడా రికార్డులో పొందుపరిచాడు. ఇక ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయాన్ని రూఢీ చేయడంతో ఆ స్టేషన్ కథ పరిసమాప్తం అయిపోయింది. అలా సమయం గడుస్తున్న కొద్దీ ఆ స్టేషన్ గురించి పుకార్లు కథలు కథలుగా వినిపించసాగాయి. అలా అక్కడ ట్రైన్ ఆగడం మాట అటుంచి సమీపించగానే ఇంకా ఎక్కువ వేగంతో పరుగులు తీసేవి ట్రైన్స్. స్టేషన్ వచ్చే కన్నా 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఇంకా ఎక్కువ వేగంతో డ్రైవర్ పరిగెత్తించేవాడు. తొందరగా ఆ స్టేషన్ని దాటి వెళ్లిపోవాలని ప్రయత్నించేవారు. ఆ స్టేషన్ వచ్చే కన్నా ముందే ట్రైన్లో ఉన్న అందరు ప్యాసింజర్స్ కిటికీల్ని మూసేసేవారు. పొరపాటున కూడా స్టేషన్ వైపు ఎవరూ చూసేవారు కాదు. సాధారణంగా డోర్ దగ్గర నిల్చొని ప్రయాణం చేసేవాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయేవారు. సరే, ఆ స్టేషన్ని హాంటెడ్ స్టేషన్ అనుకుందాం. అక్కడ ఒక అమ్మాయి ట్రైన్ వెంట పరిగెత్తేది అనుకుందాం. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ విషయాన్ని గురించి బేగున్ కోదార్ గ్రామంలో ఏ వ్యక్తిని అడిగినా ఒకటే సమాధానం వస్తుంది. స్టేషన్ బయట ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి ఆత్మ అక్కడ తిరుగుతోంది అని. తను ఎక్కడికో వెళ్లాలనుకుంది. అందుకే ట్రైన్ రాగానే దాని వెంట పరిగెడుతూ వస్తుంది. అలా సమయం గడుస్తూ ఉంది. అయితే ఈ విషయం గురించి కోల్కతాలోని కొన్ని ట్రావెల్ సంస్థలకు కూడా తెలిసింది. వారు ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్నారు. అలా ఆ రైల్వే స్టేషన్ని కూడా వారి పర్యాటక జాబితాలో చేర్చి అక్కడికి వచ్చే టూరిస్టులకు చూపించాలి అనుకున్నారు. అలా వారు పగటి సమయంలో టూరిస్టులను అక్కడికి తీసుకెళ్లి చూపించేవారు. అలా గైడ్స్ వాళ్ళకి అక్కడి విషయాల్ని ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ ఉండేవారు. అలా కాలం గడుస్తూ ఉంది. 35-40 సంవత్సరాలు గడిచిపోయాయి. అలా మీడియాలో కూడా దీని గురించిన కథనాలు వెలువడ్డాయి. ఆ స్టేషన్ని చూడ్డానికి కొంతమంది ప్రజలు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేవాళ్ళు. అలా మీడియా ద్వారా దేశమంతటా ఈ విషయం తెలిసింది. అలా ఈ విషయం పారానార్మల్ సొసైటీకి తెలిసింది.
వాళ్ళు ఇలాంటి విషయాల గురించి పరిశోధించేవాళ్ళు. ఆత్మలు భూతాలు ఉన్నాయన్న చోటికి వెళ్ళి వాళ్ళు అక్కడ నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. అలా వాళ్ళు ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉండి అసలు నిజమేంటో కనుక్కోవాలి అనుకున్నారు. కోల్కతా నుంచి 11 మంది సభ్యులు గల ఒక టీం కెమెరా మరియు నెగటివ్ ఎనర్జీని గుర్తించే కేటోమీటర్ని కూడా వారి వెంట తీసుకెళ్లారు. అవన్నీ తీసుకుని వాళ్ళు బేగున్ కోదార్ గ్రామానికి చేరుకున్నారు. వారు ఆ గ్రామంలోని ప్రజల్ని కలుసుకుని మాట్లాడారు. ఆ గ్రామంలోని ప్రజలందరూ ఒక్కటే మాట చెప్పారు, అక్కడ రాత్రి అయ్యే సమయానికి ముందే గ్రామం నుంచి వెళ్ళిపోమని. ఆ సమయంలో పొరపాటున కూడా స్టేషన్ వైపు వెళ్ళొద్దు అని సలహా ఇచ్చారు. ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. కానీ ఈ టీం అలాంటి ఎన్నో విషయాల్ని పరిశోధించింది. అందుకే వాళ్ళు ఎలాగైనా సరే ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఈ విషయం ఏంటో తేల్చాలి అనుకున్నారు. అలా ఆ రోజు రాత్రి వాళ్ళు స్టేషన్కి చేరుకున్నారు. స్టేషన్లో దాని బయట అలాగే చెట్టు దగ్గర కూడా నిరంతరం అన్వేషించారు. ఎక్కడా వారికి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కనిపించలేదు. అలా ఉదయం వరకు వారు వెతుకుతూనే ఉన్నారు. కానీ వారి కెమెరాలో ఎలాంటి దృశ్యం రికార్డ్ అవ్వలేదు. అలాగే వారి కేటోమీటర్ కూడా ఎలాంటి ఎనర్జీని నమోదు చేయలేదు. అలా 1967 తర్వాత మొదటిసారి కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో ఆ స్టేషన్లో గడిపారు. ఆ తర్వాత ఆ టీం వాళ్ళు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బేగున్ కోదార్ రైల్వే స్టేషన్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కానీ ఆత్మ కానీ లేదు. అలా ఈ విషయం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసిందే. మెల్లిమెల్లిగా ప్రజల ఆలోచన కూడా మారడం ప్రారంభమైంది. బేగున్ కోదార్ ప్రాంతానికి చెందిన లోకల్ ఎమ్మెల్యే రైల్వే మినిస్టర్కు ఒక వినతి పత్రం అందజేశారు. స్టేషన్ మళ్లీ తెరిపించమని అడిగారు. మమతా బెనర్జీ ఇప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అప్పుడు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నారు. తన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి దాని మీద దృష్టి సారించారు. తను చెప్పిన తర్వాత కొంతమందిని అక్కడ పోస్ట్ చేశారు. తర్వాత రైల్వే స్టేషన్ను క్లీన్ చేసి రంగులు వేయించారు. రైలు ఆగడానికి టైం టేబుల్ కూడా ఏర్పరిచారు. మొత్తానికి 42 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 2009లో 11 గంటలకు ఖరగ్పూర్ నుంచి హటియా వెళ్లే ట్రైన్ అక్కడ ఆగింది. కొంతమంది దిగారు, మరికొంతమంది ఎక్కారు. మెల్లిమెల్లిగా ధైర్యం చేసుకుని ప్రజలు ఆ స్టేషన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ స్టేషన్ సాధారణ స్థితికి చేరుకుంది. ఇప్పటికీ కూడా అక్కడ పగలు సమయంలోనే ట్రైన్ సాగుతాయి. సాయంత్రం 5 గంటల తర్వాత ఏ ట్రైన్ అక్కడ ఆగదు. అలాగే ఆ గ్రామ ప్రజలు కూడా 5 గంటల తర్వాత అక్కడికి రారు. 5 గంటల తర్వాత ఆ స్టేషన్ యొక్క ఉద్యోగులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పొరపాటున కూడా 5 గంటల తర్వాత ఆ స్టేషన్లో ఎవరూ దిగరు లేదా ఎక్కరు. ఇలా కేవలం ఒక అమ్మాయి కారణంగా దాదాపు 42 సంవత్సరాల పాటు ఈ స్టేషన్ నిర్మానుషంగా ఉండిపోయింది. ఆ అమ్మాయి ఒక భ్రమ, పుకారా లేక భయమా అన్నది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా ఉండిపోయింది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.